నమస్కారం ఎన్ఎస్టీవీ న్యూస్ కి స్వాగతం. నా పేరు సంధ్య. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు. సృష్టి కేసును సిట్ కు అప్పగించామని, ఇప్పటివరకు మొత్తం 25 మందిని అరెస్టు చేశామని నార్త్ జోన్ డీసీపీ రష్మి పెరుమాళ్ తెలియజేశారు. ఇప్పటివరకు మొత్తం 9 ఎఫ్ఐఆర్లు నమోదు చేసినట్లు, సికింద్రాబాద్ బ్రాంచ్, విశాఖ బ్రాంచ్ కు చెందిన నిందితులను అరెస్టు చేసినట్లు తెలియజేశారు. చాలా మంది దంపతుల వద్ద 20 నుండి 30 లక్షల రూపాయలు డబ్బులు తీసుకున్నారని, డిఎన్ఏ టెస్ట్ మ్యాచ్ కాలేదని మరో ఫిర్యాదు వచ్చిందన్నారు. అరెస్ట్ అయిన వారిలో పలువురు డాక్టర్స్తో పాటు ఏజెంట్స్ కూడా ఉన్నారని, నిందితుల్లో చాలా మంది మహిళలు ఉన్నారన్నారు. So in case kuda we have registered and further action is being taken. And one more additional దాన్ని చూస్తుంటే ఒక ఈజీగా ఒక ఫైల్స్ లైక్ హౌ మెనీ పేషెంట్స్ దే హ్యావ్ డెల్ట్ విత్ అని చూస్తున్నప్పుడు ఒక 50 అబవ్ ఫైల్స్ లాంటివి దొరికినాయి. సో అందుకే ఆ ఫైల్స్ ని ఇంకా ఫర్దర్ ఏమైనా ఇన్వెస్టిగేషన్ చేయాలా ఆర్ వాట్ నీడ్స్ టు బి డన్, దట్ విల్ బి టేకెన్ అప్ బై స్పెషల్ గోపాల్పూర్ ఒక డిస్ట్రిక్ట్ లో ఎక్కడ కేసు లేదు. మా దగ్గర అయితే గోపాలపురం ఆంధ్రలో మేడం వైజాగ్ లోటస్ హాస్పిటల్ తో పాటు ఇతర రాష్ట్రాలకు సంబంధించినటువంటి ఏజెంట్స్ కూడా మెయిన్ కపుల్ విచ్ వాజ్ ఇన్వాల్వ్డ్ వాళ్ళు కూడా అస్సాం, నేటివ్ ఆఫ్ అస్సాం అండ్ లివింగ్ హియర్. సో ట్రీట్మెంట్స్ లో న్యూ లాంచ్ అవుతున్నప్పుడు టెస్ట్ ట్రయల్స్ కోసం పిలుస్తుంటారు, హ్యూమన్ ట్రయల్. సో అట్లాంటి దానికి సంబడి అప్రోచెస్ అంటే వాళ్ళకి అమౌంట్ ఇస్తారు ఫర్ డూయింగ్ దిస్ హ్యూమన్ ట్రయల్స్. క్లినికల్ ట్రయల్స్ చేస్తారు ఇన్ఫర్మేషన్. సో వెనెవర్ పేరెంట్ అప్రోచెస్ దిస్ అక్యూజ్డ్ దట్ మాకు ఇప్పుడు ఇట్లా సర్వగేసీ కోసం అని చెప్పినప్పుడు షీ విల్ గివ్ అ డేట్. ఓకే మీరు మీది ప్రాసెస్ స్టార్ట్ అయింది, మీ శాంపిల్స్ కలెక్ట్ చేసుకున్న తర్వాత వాళ్ళని ఒక 9 months ఒక 10 months తర్వాత వాళ్ళకి టైం చెప్తారు. ఇప్పుడు అక్టోబర్లో మీ చైల్డ్ ఇప్పుడు డెలివర్ అవుతారు, డిసెంబర్లో డెలివర్ అవుతారు. ఓవర్ ద కోర్స్ ఆఫ్ మంత్స్ వాళ్ళకి ఏదో ఒక అల్ట్రాసౌండ్ ఫోటో ఆఫ్ సిమిలర్ చైల్డ్ ఇన్ దాట్ మంత్, వాళ్ళకి అల్ట్రాసౌండ్ ఫోటో రెగ్యులర్గా మంత్ బై మంత్ పంపిస్తాం అండ్ అప్డేటింగ్ ఆన్ ద ప్రోగ్రెస్ ఆఫ్ ద చైల్డ్. ఈ అక్యూజ్ చేస్తుండేది, అక్యూజ్ అలాంగ్ విత్ హర్ అసోసియేట్స్. సో వెన్ దట్ యాక్చువల్ టైమ్ సే 9 months కంప్లీట్ అవుతున్న టైం, through her network of agents, she will identify one pregnant woman who wants to give away the child. So atlanti couples ni, atlanti pregnant women ni, vulnerable pregnant women ni identify chesi particularly aa month lo delivery time lo Visakhapatnam techesi aa delivery chepichesi that child is to be handed over to the victims who are in this case. So this is the main modus operandi of the accused. Also agents ki oka girl child ki 3.5 lakhs ani, male child అయితే 4.5 lakhs అని ఇట్లా రేట్స్ వీళ్ళు సెట్ చేసుకొని ఉన్నారు పార్ట్ ఆఫ్ ద ట్రాన్సాక్షన్స్ అని తెలిసింది. పెద్దపల్లి జిల్లా తహసీల్దార్ కార్యాలయంలో సర్వేయర్పై ఏసీబీ అధికారుల దాడి. భూమి సర్వే చేసి పంచనామా ఇవ్వడానికి బాధితుడి నుండి తన అసిస్టెంట్ ద్వారా 10,000 రూపాయలు ఫోన్పే ద్వారా వసూలు చేసిన సర్వేయర్ సునీల్ మీడియా సమావేశం వివరాలు వెల్లడించిన ఏసీపీ డీఎస్పీ విజయ్ కుమార్. నమస్తే అండి, నేను విజయ్ కుమార్, డిఎస్పీ, ఏసీబీ కరీంనగర్. ఈరోజు యాక్చువల్గా ఇది లాస్ట్ మంతే అయింది. పి సునీల్ అనేసి మండల్ సర్వేయర్ అండ్ ప్రైవేట్ సర్వేయర్ కె రాజేందర్ రెడ్డి, వీళ్ళిద్దరు కలిసి యాక్చువల్గా ఒక సర్వే రిపోర్ట్ ఇవ్వడానికి కోసము 20,000 కంప్లైంట్ దగ్గర నుంచి డిమాండ్ చేయడం జరిగింది. కంప్లైనెంట్ ఆన్ హిజ్ రిక్వెస్ట్ దాన్ని 10,000కి రెడ్యూస్ అయింది. ఆ 10,000 రెడ్యూస్ అయిన అమౌంట్ ఫోన్పే ద్వారా త్రూ రాజేందర్ రెడ్డి ప్రైవేట్ సర్వేయర్ ఉన్నాడు, అతని ఫోన్పేకి వేసుకొని దాన్ని మళ్ళీ సునీల్ గారు ట్రాన్స్ఫర్ చేయించుకున్నారు. ఏదంటే డైరెక్ట్ పైసలు తీసుకోకుండా ఇది కొత్త రకం ఫోన్పే నుంచి ట్రాన్సాక్షన్స్ అయినాయి అనమాట. దాని మూలంచి ఇప్పుడు మళ్ళీ పర్మిషన్ తీసుకొని మేము ఆర్సీఓ అంటే పర్ఫార్మింగ్ their regular duties
భారతీయ కాపు సేన ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా కార్యవర్గ సమావేశం కాకినాడ విడిదిల్లు రిసార్ట్లో ఆదివారం జరిగింది. ఈ కార్యక్రమానికి భారతీయ కాపు సేన రాష్ట్ర అధ్యక్షులు గరగ విజయభాస్కర్ రావు ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సమావేశంలో భారతీయ కాపు సేన జాతీయ అధ్యక్షులు కాలవ వెంకటేశ్వరరావు మరియు జాతీయ మహిళా కన్వీనర్ వెనన్రెడ్డి భావాని ముఖ్య అతిథులుగా పాల్గొని భారతీయ కాపు సేన యొక్క విధి విధానాలను వివరించారు. భారతీయ కాపు సేన ఫస్ట్ మీటింగ్ కాకినాడ జిల్లాలో జరుగుతుందండి. చెయ్యి చెయ్యి కలుపు చేజారది గెలుపు. జై కాపు, చేయి చేయి కలుపు, చేయి చేయి కలుపు, జై కాపు, జై కాపు, చేయి చేయి కలుపు, చేయి చేయి కలుపు. రైట్. కాపు కార్పొరేషన్ మన భారతీయ కాపు సేన ఎందుకు పెట్టారు? నేను పెట్టిన సంకల్పం ఏంటంటే అసలు మా పిల్లలిద్దరూ కూడా విదేశీ విద్య ద్వారా, మా పాప ఏమో కెనడా వెళ్ళింది, మా బాబు లండన్ వెళ్ళొచ్చాడు. అది వెళ్ళిన అప్పుడు ఆ రోజు 2014లో విదేశీ విద్య అనేది అంబేద్కర్ విదేశీ విద్య ఉంది. ఆ విద్య ద్వారా 23 లక్షల రూపాయలు ఇద్దరికి, నేను పిల్లలిద్దరికి కూడా, అంటే రాజకీయంగా నేను ఆ రోజు టీడీపీ గవర్నమెంట్ సపోర్ట్ ఇవ్వడం జరిగింది. నేను యూత్ కాంగ్రెస్కి ఉమ్మడి కృష్ణా జిల్లాకి నేను 10 సంవత్సరాలు ప్రధాన కార్యదర్శిగా పనిచేశాను. తర్వాత టీడీపీలోకి వెళ్ళాను. ఆ రోజు టీడీపీకి నిజాయితీ చేసినందుకు నాకు ఇచ్చింది ఏంటంటే ఈ కాపు కార్పొరేషన్. ఆ కాపు కార్పొరేషన్ ద్వారా మా పిల్లలిద్దరూ అంత దూరం వెళ్ళి చదువుకొని వాళ్ళు ఆర్థికంగా బలపడ్డారు. మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో న్యాయవాదులు మంగళవారం కోర్టు విధులను బహిష్కరించారు. విధులు బహిష్కరించిన కోర్టు ప్రధాన ద్వారం ఎదుట నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా బార్ అసోసియేషన్ అధ్యక్షులు శివకుమార్ మాట్లాడుతూ, నరహరిపై దాడికి పాల్పడిన నేరస్తులను ఎస్ఐ ప్రోత్సహించడంతో పాటు న్యాయవాది నరహరిపై అక్రమంగా ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేశారని ఆరోపించారు. వెంటనే ఎస్ఐను సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో న్యాయవాదులు తదితరులు పాల్గొన్నారు. బెల్లంపల్లి బార్ అసోసియేషన్ తరఫు నుంచి ఆసిఫాబాద్లో న్యాయవాది నరహరి ఎవరైతే ఉన్నాడో సీనియర్ న్యాయవాదిపై దాడి జరగడం అది ఒక ఏమైన చర్య. ఎందుకంటే ఒక న్యాయవాది పైనే ఈ విధమైన దాడులు జరిగితే మరి సామాన్యుడి పరిస్థితి ఏంటిది? పోలీస్ స్టేషన్లో ఎస్ఐ, సిఐ వాళ్ళ నిధులు, వాళ్ళ యొక్క విధులు దుర్వినియోగం చేయడమే కాక వచ్చిన న్యాయవాది దరఖాస్తు ఇస్తే కూడా పట్టించుకోకుండా రెస్ట్ రూమ్లో 2 గంటలు ఆయన విధులను పట్టించుకోకుండా అదర్ సైడ్ను పిలిపించేసి వాళ్ళతో ఒక దరఖాస్తు ఇప్పించి ఆయనకు సపోర్ట్ చేస్తూ న్యాయవాదికి అన్యాయం చేయడం జరిగింది. మామునూరు, తిమ్మాపూర్ 2 పడకల గదులను నేడు క్షేత్రస్థాయిలో పరిశీలించిన ఎమ్మెల్యే నాగరాజు, కలెక్టర్ సత్యశారదాదేవి, మున్సిపల్ కమిషనర్ చాహద్ బాజ్పాయ్, గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ 43వ డివిజన్ పరిధిలోని మామునూరు, తిమ్మాపూర్లోని 2 పడకల గదులను నేడు క్షేత్రస్థాయిలో వరంగల్ జిల్లా కలెక్టర్ శ్రీమతి సత్యశారదాదేవి, మున్సిపల్ కమిషనర్ చాహద్ బాజ్పాయ్తో కలిసి పరిశీలించిన వర్ధనపేట నియోజకవర్గ ఎమ్మెల్యే విశ్రాంత ఐపీఎస్ అధికారి కేఆర్ నాగరాజు. చిన్నపాటు దీన్ని బ్రేక్ చేసి కట్టింది.
అక్కడ దూపకం తగ్గి బిల్ క్లియర్ చేయమంటారు. అందులో 15,000 రేషన్ కార్డులు నిరుపేద కుటుంబాలకు సంజీవని లాంటిది. రేషన్ కార్డులు పంపిణీ అనేది నిరంతర ప్రక్రియ. ఎవరు ఆందోళన చెందవద్దు. 10 ఏళ్ల నిరీక్షణకి ప్రజాప్రభుత్వం చరమగీతం. నాడు రేషన్ కార్డులు ఇచ్చింది కాంగ్రెస్, నేడు మళ్లీ ఇచ్చేది కాంగ్రెస్ ప్రభుత్వం. దొరపాలించిన 10 ఏళ్ల కాలంలో ఒక్క రేషన్ కార్డు కూడా ఇవ్వని ఘనత బీఆర్ఎస్ పార్టీది. నేడు కాంగ్రెస్ ప్రజాప్రభుత్వం ఏర్పడ్డ 18 నెలల కాలంలోనే రేషన్ కార్డు అందిస్తున్న ఘనత కాంగ్రెస్ పార్టీ. కాంగ్రెస్ పార్టీ పథకాలకు ఆకర్షితులై బీఆర్ఎస్, బీజేపీ పార్టీల నుంచి ఎమ్మెల్యే నాగరాజు సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరికలు. అర్హులైన ప్రతి కుటుంబానికి రేషన్ కార్డు అందించే బాధ్యత నాదన్న ఎమ్మెల్యే నాగరాజు అని అన్నారు. ఓకే సార్. వరంగల్లో సోమవారం రాత్రి నుంచి ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షం జనజీవనాన్ని స్తంభింపజేసింది. ముఖ్యంగా పుప్పాలగుట్ట, చింతల్ ప్రాంతంలో డ్రైనేజ్ వ్యవస్థ సరిగ్గా లేకపోవడంతో రోడ్లన్నీ జలమయమయ్యాయి. డ్రైనేజీలపై అక్రమ నిర్మాణాల వల్ల నీరు నిలిచిపోయి కాలనీల్లోకి చేరడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇళ్ల నుండి బయటకు రాలేని పరిస్థితి నెలకొంది. అధికారులు వెంటనే స్పందించి తగు చర్యలు తీసుకోవాలని విఘ్నేశ్వర కాలనీ వాసులు కోరుతున్నారు. ఈ నెల 14వ తేదీన కరీంనగర్లో బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించే బీసీ కథనబేరి సభా స్థలమైన మహాత్మా జ్యోతిబాపులే మైదానాన్ని సోమవారం రోజున మాజీ స్పీకర్ మధుసూదనాచారి, మాజీ మంత్రి తలసానితో కలిసి ఏర్పాట్లు పరిశీలించిన మాజీ మంత్రి కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ అనంతరం చింతకుంటలోని పార్టీ ఆఫీస్లో ముఖ్య నాయకులతో సమావేశం అనంతరం సభకు సంబంధించి మీడియాతో మాట్లాడిన నాయకులు. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్, జిల్లా పార్టీ అధ్యక్షులు రామకృష్ణారావు, గౌరవ పత్రికా సోదరులందరికీ కూడా మేము రిక్వెస్ట్ చేసేది ఒక్కటే, మేము బీఆర్ఎస్ పార్టీ ఉన్నా కూడా వెనుకబడిన కులాల పెట్టిన బిడ్డలం. మేము భావి తరానికి ఒక బంగారు భవిష్యత్తు అందించాలి, ఒక తపన మా మీద బాధ్యత ఉన్నది. ఈరోజు ఈ యొక్క సమావేశం కరీంనగర్లో జరగబోయే సమావేశానికి బహిరంగ సభకు కథనబేరి, బీసీ కథనబేరి అనే నామకరణం చేయడం జరిగింది. మేము ఈ బీసీ కథనబేరి ద్వారా సూటిగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ప్రశ్నిస్తున్నాం. ఒకటి, ఆగస్టు 5, ఆగస్టు 6, ఆగస్టు 7లో 3 రోజులు మీరు ధర్నా చేశారు. ఏం సాధించిర్రో ప్రజలకు చెప్పాలి. 8వ తారీఖు మళ్ళీ హైదరాబాద్లో చేరింది అందరూ కలిసి. 5, 6, 7 తారీఖులో మీరు ఏం సాధించిర్రో ఒక్కసారి ప్రజలకు చెప్పాలి, వెనుకబడిన కులాలకు చెప్పాలి. మీరు నిజంగానే ప్రధానమంత్రి యొక్క అపాయింట్మెంట్ తీసుకున్నారా? అడిగారా? పోనీ అడిగితే ఆ అపాయింట్మెంట్ ఎవరి ద్వారా అడిగినోడో బహిర్గతం చేయండి.
ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నం గ్రామీణం గత తెలుగుదేశం ప్రభుత్వం హయాంలో మూలపాడు లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ అధ్యక్షుడిగా, గ్రామ పార్టీ అధ్యక్షుడిగా పనిచేసిన మూలపాడు గ్రామానికి చెందిన పెసల రమేష్ తన జీవితంలో చోటు చేసుకున్న మార్పులను ఈరోజు గొల్లపూడిలోని నా కార్యాలయంలో పంచుకున్నారు. ఒక సామాన్య రైతుగా ఉన్న నేను తెలుగుదేశం పార్టీ మరియు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి కృషితో 6 లక్షల రూపాయలతో కారు కొనుగోలు చేశాను. 60 లక్షల రూపాయలతో స్వంత ఇల్లు కట్టుకున్నాను. ఇవన్నీ తెలుగుదేశం ప్రభుత్వం సహకారం వల్లే సాధ్యమయ్యాయని ఆయన గర్వంగా తెలిపారు. బలహీన వర్గాలు, పేదవాళ్ళు వీళ్ళందరూ కూడా ఇవాళ కష్టపడి పైకొచ్చి పార్టీ కృతజ్ఞత, చంద్రబాబు గారి పట్ల అభిమానం, కృతజ్ఞతతో వాళ్ళు నా దగ్గరికి వచ్చి వాస్తవాలన్నీ ఇవాళ అతను చెప్తే నాకు ఇవన్నీ తెలిసినాయి. అంటే చాలా సంతోషం. ఇంకా నువ్వు ప్రైవేట్ కూడా పోవాలి. నేను మామూలు సామాన్యంగా తిన్నస్తాను. ఆ తర్వాత మా ఊరి స్కీమ్ ప్రెసిడెంట్గా 60,000 స్కీమ్ వచ్చి స్కీమ్ ప్రెసిడెంట్గా ఎన్నికయ్యి 2000 ఆయకట్టు నీళ్ళు ఇచ్చి 2 నుంచి 3 పంటలు పడుతున్నాయి సార్. దానివల్ల లబ్ధి పొందిన రైతులు అందరూ ఉన్నారు. నేను కూడా లబ్ధి పొంది మాకు యాష్ ఫండ్లో లోకల్ ఇచ్చి మూలపాడికి పెట్రోల్ ఉంటుంది సారా పెట్టారు. కొనుక్కున్నాము. పెట్రోల్ కూడా బాగా చూస్తున్నాయి. దానివల్లే నేను స్థాయికి వెళ్ళాను. అది సార్ నేను తెలుగుదేశం పార్టీ ఇల్లు కూడా కట్టుకున్నాను. ఇల్లు కూడా సార్ చేత గృహప్రవేశం చేస్తాను. 60 లక్షలతో ఇల్లు కట్టాను. ఇవాళ మా పెద్ద బాబు పిల్లని సార్ని కలుగుతారు. చూడండి, ఒక సామాన్యుడి కోసం పెసల రమేష్ సామాన్యుడు, పేదవాడు, బీసీ వర్గానికి నాయకుడు, మూలపాడు గ్రామంలో వీళ్ళందరూ కూడా సంఘటితంగా ఆ రోజు మా గ్రామంలో ఇరిగేషన్ కావాలి, బీటీపీఎస్ బూడిద దిగుమంతా వస్తున్న ఆరోగ్యాలు పోయాయి, మా పొలాలన్నీ కూడా బీటీపీఎస్కి ఇచ్చామని ఈ పేదవాళ్ళు, వీళ్ళ కుటుంబాలు, వీళ్ళ బంధువులు అందరూ కూడా వచ్చి ఆ రోజు చెప్పబట్టి చంద్రబాబు నాయుడు గారి దయ వల్ల 4,36,00,000తో మూలపాడులో లిఫ్ట్ ఇరిగేషన్ పెట్టాం. కాకినాడ జిల్లా పెద్దాపురం పట్టణంలో తండ్రి కుమార పరిశుద్ధాత్మ దైవ ఆరాధికులు ఫౌండర్ రౌతు సూరిబాబు, పాస్టర్ అమ్మ పరంజ్యోతి ఆరాధికులు డానియల్ ప్రశాంతి తదితరులు మీడియాతో మాట్లాడారు. ఖమ్మం జిల్లా ముదిగొండ మండలం సువర్ణాపురం గ్రామంలో ముదిగొండ పోలీస్ ఆధ్వర్యంలో సువర్ణాపురం గ్రామంలో సిఐ మురళి అవగాహన సదస్సు కార్యక్రమంలో ఎస్ఐ హరిత మాట్లాడుతూ గ్రామాలలో సీసీ కెమెరాలు మరియు యూత్ పిల్లలు చెడు వ్యసనాలకు బానిస కావద్దు, తల్లిదండ్రులు పిల్లలను జాగ్రత్తగా ఉంచుతూ వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల్లో ఎవరు కూడా గొడవలకు వెళ్ళొద్దని వివరించారు. ఈ కార్యక్రమంలో సువర్ణాపురం నాయకులు పసుపులేటి దేవేంద్రం మరియు గ్రామ ప్రజలు పాల్గొన్నారు. పంచాయతీ ఎన్నికలు వస్తున్నాయి. పంచాయతీ ఎన్నికల్లో ఇప్పుడు
పార్టీకి అతీతంగా ఈ మీటింగ్ పెట్టేది, పార్టీతో సంబంధం లేదు. కాబట్టి అందరూ కూడా కలిసికట్టుగా ఉండి గతంలో ఏ విధంగా ఉన్నామో అంటే గొడవలు లేకుండా ఇట్లాంటివి ఏమీ జరగకుండా చూసుకోవాలి. ఎందుకంటే ఇనామస్ చేస్తున్నారు, పార్టీలో పంచాయతీ ఎవరికో ఇనామస్ చేస్తున్నారు. ఇనామస్ వస్తే ఇన్ని డబ్బులు వస్తాయని చెప్పేసి గవర్నమెంట్ ప్రకటిస్తుంది. అట్లాంటివి చూసుకొని ఇనామస్ చేసుకుంటే మీకే మంచిది. కాబట్టి డ్రగ్స్కి దీనికైతే అందరికీ నమస్కారం. ఈ ఎడ్డు గారు కొత్తగా వచ్చారు, కొత్తగా కాదు. ఎడ్డు గారు గత 5 సంవత్సరాలు చేయడే ఉన్నారు కాబట్టి ఉద్యోగం ఇక్కడ చేయలేదు. ఈ 3-4 నెలల నుంచి ఈ ఎడ్డు గారి పేరు కలిక్ ఎడ్డు గారు. ఇప్పుడు మనకు కొత్తగా వచ్చే ఎస్ఐ గారు మేడం గారు హరిత ఇక్కడే ఉన్నారు మన దగ్గర. ఇప్పుడు దేవేంద్ర గారు అని చెప్పేసి మాజీ జెడ్పీటీసీ. ఇప్పుడు అంతా ఎంత మాట్లాడుకుంటారు, వీళ్ళే మర్చిపోతారు. మళ్ళీ పొద్దున్న లేస్తే మొక్కలు చూసేది వాళ్ళే. మనం ఇవాళ ఉంటాం రేపు పోతాం, ఇవాళ ఉంటాం మేము రేపు పోతాం. మీరే పొద్దున్న లేస్తే ఇవాళ గొడవ పెట్టుకొని రేపు పొద్దున్న మొక్కలు చూసుకునేది మీరిద్దరే. కాబట్టి మీరు ఎట్లాంటి గొడవలు జరగకుండా ఏది జరగకుండా చూసుకోవాలని చెప్పేసి పిల్లల మీద బాగా దృష్టి పెట్టండి. ఎందుకంటే డ్రగ్స్కు బానిస అవుతున్నారు, గంజాయికి బానిస అవుతున్నారు. అట్లాంటి దాన్ని చూసుకొని కొంతమంది పరిచయం అయిపోలేదు. మెయిన్ ప్రాబ్లం ఏమొస్తుందంటే ఈ రోజుల్లో ఆన్లైన్ బెట్టింగ్ ఒకటి, ఆన్లైన్ యాప్స్. ప్రతి ఒక్కళ్ళకి స్మార్ట్ ఫోన్ ఉంది కదా, దాంట్లో ఏదేదో వస్తూ ఉంటాయి. మీకు 5 లక్షలు లోన్ ఇస్తాం, మీకు 1 లక్ష రూపాయలు లోన్ ఇస్తాం, ఇది నొక్కండి అది నొక్కండి, మీ ఆధార్ నెంబర్ చెప్పండి అని చెప్పి అవన్నీ చేస్తే మీ దగ్గర ఉన్న మీ అకౌంట్ ప్రతి దాంట్లో ప్రతి మొబైల్కి మీ బ్యాంక్ అకౌంట్ నెంబర్ లింక్ అయి ఉంటుంది. బ్యాంక్లో పోగానే మీ మొబైల్ నెంబర్ అడుగుతారు కదా, బ్యాంక్లో అకౌంట్ ఓపెన్ చేస్తుంటే ఏ మొబైల్ నెంబర్ ఉందని చెప్పి అడుగుతారు కదా. లింకప్ అయి ఉంటుంది. లింకప్ అయ్యేది ఏదో ఓటీపీ ఫోన్ చేస్తారు, ఓటీపీ వచ్చింది చెప్పమంటారు. చెప్పినా మీ దాంట్లో ఉన్న డబ్బులు మొత్తం పోతాయి. తిరువూరు కాంగ్రెస్ పార్టీ కార్యాలయం రాజీవ్ భవన్లో జరిగిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతున్న తిరువూరు బ్లాక్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు బొడ్డు ప్రకాష్ రావు, తిరువూరు మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు పాలెపాటి శ్రీనివాసరావు, బీసీసెల్ రాష్ట్ర నాయకులు గాంజా కృష్ణమోహన్, ఇండియా కూటమి నాయకులు ప్రజాస్వామ్య పద్ధతిలో రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ, మల్లికార్జున ఖర్గే, అఖిలేష్ యాదవ్తో సహా అనేక పార్టీలకు చెందిన ఎంపీలందరూ పార్లమెంట్ భవన్ నుండి ఎన్నికల కమిషన్ కార్యాలయంకు బయలుదేరి వెళ్తుండగా మార్గమధ్యంలో ఢిల్లీ పోలీసులు అక్రమంగా అరెస్టు చేయడాన్ని బట్టి చూస్తుంటే మనం ప్రజాస్వామ్య దేశంలో ఉన్నామా, నియంత్రణ పాలనలో ఉన్నామా అనేది ప్రజలే గుర్తు తెచ్చుకోవాలని అన్నారు. ఈరోజు కాంగ్రెస్ పార్టీ యువ నాయకులు కాబోయే ప్రధానమంత్రి రాహుల్ గాంధీ గారు ఆర్మేట్ భవనం వద్ద నుండి ఇండియా కూటమిలో ఉన్న మిగిలిన పక్షాలతో కలిసి ఎలక్షన్ కమిషన్ దగ్గరకు వెళ్ళే నిమిత్తం ర్యాలీగా వెళుతుండగా మరి అక్రమంగా అరెస్ట్ చేయటం అనేది చాలా దురదృష్టకరంగా మేము భావిస్తున్నాం. ఆ అరెస్టుని తిరువురు మండల కాంగ్రెస్ తరఫున, బ్లాక్ కాంగ్రెస్ తరఫున, పట్టణ కాంగ్రెస్ తరఫున ఖండిస్తున్నాము. అంతేకాకుండా ఈ రకమైనటువంటి సమస్యని ఎలక్షన్ కమిషన్ దృష్టికి తీసుకెళ్లే విషయంలో మనం ప్రజాస్వామ్య దేశంలో ఉన్నామా లేవా, ఎలక్షన్ కమిషన్కి తెలియపరచుకోవడం కోసం పెట్టడం కూడా నేరమా అన్నట్టుగా భావించవలసి వస్తుంది. మరి ఇవాళ పరిపాలిస్తున్నటువంటి ప్రధానమంత్రి గారు కానివ్వండి, అమిత్ షా గారు కానివ్వండి, ఈ ఎలక్షన్లో 2024లో జరిగినటువంటి ఓట్ల లెక్కింపు విషయంలో కానీ, ఈవీఎం విషయంలో కానీ జరిగిన అవకతవకలు కానీ, అట్లాగే బీహార్లో జరిగినటువంటి ఓట్ల తొలగింపు విషయంలో కానివ్వండి, వీటన్నిటిలో జరిగిన అవకతవకలు కాంగ్రెస్ పార్టీ వారి యొక్క ఆధారాలతో సహా బయట పెట్టే నిమిత్తం ఆల్రెడీ బయట పెట్టి ఉన్నారు. వాటిని ఎలక్షన్ కమిషన్ దృష్టికి తీసుకెళ్లే నిమిత్తం ఈరోజు వారి ఎలక్షన్ కమిషన్ కార్యాలయానికి ర్యాలీగా వెళుతున్న సందర్భంలో అక్రమంగా అరెస్ట్ చేయడం అనేది తీవ్రంగా ఖండిస్తున్నాము. నిర్మల్ జిల్లా తానూరు మండలం గర్బీ గ్రామంలో ఎన్డీఆర్ఎఫ్ టీం ఆధ్వర్యంలో అవగాహన సదస్సు కల్పించారు.
ముందుగా తహసీల్దార్ మహేంద్రనాథ్ మాట్లాడుతూ వరద బాధితుల నుండి, భూకంపం నుండి, ఉరుముల నుండి, ప్రమాదాల నుండి ఎలా మనం రక్షించుకోవాలి, ఎదుటి వాళ్ళను ఎలా రక్షించుకోవాలి అని మనకు అవగాహన తెలపడానికి ఈరోజు మన గ్రామంలో ఎన్డీఆర్ఎఫ్ టీం ఆధ్వర్యంలో అవగాహన సదస్సు కల్పించడం జరుగుతుంది. అందరికీ నమస్కారం. నా పేరు యు నవీన్. నేను హెడ్ కానిస్టేబుల్. నేను ఎన్డీఆర్ఎఫ్ నుండి. ఎన్డీఆర్ఎఫ్ అంటే ఇప్పుడు సార్ చెప్పింది అర్థమైంది కదా. రాష్ట్రంలో కానీ దేశంలో కానీ ఎలాంటి విపత్తు వచ్చినా కానీ ప్రజలను రక్షించడానికి కోసమే మేమున్నది ఇక్కడ. ఎలాంటి విపత్తు అంటే వరదలు కానీ, భూకంపాలు కానీ, పెద్ద పెద్ద అగ్ని ప్రమాదాలు కానీ, మొన్న హైదరాబాద్లో పటాన్చెరులో కెమికల్ బ్లాస్ట్ జరిగింది కదా, దానికి మా సారే లీడ్ చేసి టీం తీసుకెళ్ళింది. దాంట్లో అంత గ్యాస్ వచ్చి అది వచ్చి వాళ్ళు మూర్చపోయారు ఎక్కువ. పేలి కాలిన తర్వాత కూడా అలాంటి గ్యాస్లో కూడా మేము ఒక ఆక్సిజన్ సిలిండర్ పెట్టుకొని పోయి తీసుకుని వచ్చింది. ఇప్పుడు మనం ముఖ్యంగా ఈరోజు మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే मतलब राष्ट्रीय आपदा मोचन बल ये एक प्रकार की स्पेशलाइज्ड फोर्स है, स्पेशल फोर्स है जो कि डिजास्टर के क्षेत्र में काम करती है और ये मिनिस्ट्री ऑफ होम अफेयर के अंडर आती है. ठीक है. डिजास्टर बोले तो दो प्रकार के डिजास्टर होते हैं, मैन मेड एक हमारे द्वारा किया हुआ और एक जो प्रकृति करती है. मैन मेड डिजास्टर और नेचुरल डिजास्टर. मैन मेड में क्या आ गया, जो इंडस्ट्रियल एक्सीडेंट्स होते हैं हमारे, वो एक प्रकार के मैन मेड्स हैं. और आपके जो प्रकृति को नुकसान पहुंचा रहे हो ये भी एक प्रकार का मैन मेड ही आ जाता है उसमें. ठीक है. और जैसे बाढ़ हुई, भूकंप हुआ, साइक्लोन हुआ, लैंडस्लाइड हुआ, तो इस क्षेत्र में एनडीआरएफ का काम होता है कि ज़्यादा से ज़्यादा लोगों को रेस्क्यू करना और उनकी जान बचाना. నిర్మల్ జిల్లా బాయిన్సా పట్టణంలో బీజేపీ కార్యాలయంలో హర్ ఘర్ తిరంగా కార్యక్రమంలో భాగంగా ప్రియతమ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారి పిలుపు మేరకు ఈరోజు సిరం సుష్మారెడ్డి ఇంటిపై జాతీయ జెండాను ఎగురవేయడం జరిగింది. భారత్ మాతా కీ జై, వందే మాతరం. 79వ స్వాతంత్ర సందర్భాల సందర్భంగా ప్రపంచంలోని మన దేశ శక్తిని చాటినటువంటి వీర జవాన్ల ప్రతీకగా మనం ప్రతి ఇంట జెండా ఎగరవేద్దాం, దేశభక్తిని చాటుదాం. హర్ ఘర్ తిరంగా, భారత్ మాతా కీ జై, జై తెలంగాణ. పాల్కొండ మండలం కిసాన్ నగర్ తెలంగాణ ప్రగతిశీల బీడీ వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో కిసాన్ నగర్ శివాజీ బీడీ సెంటర్ వద్ద ధర్నా నిర్వహించి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. తెలంగాణ ప్రగతిశీల బీడీ వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో కిసాన్ నగర్ శివాజీ బీడీ సెంటర్ వద్ద ధర్నా నిర్వహించి మేనేజర్కు వినతి పత్రం ఇవ్వడం జరిగింది. బీడీ కార్మికులందరికీ పనిని, బీడీ కార్మికులకు ప్రతిరోజు పనిని ఇవ్వాలి, పనిని ఇవ్వాలి. 1000 బీడీలకు సరిపోయే మంచి తునికాకును ఇవ్వాలి, మంచి తునికాకును ఇవ్వాలి. 1000 బీడీలకు సరిపోయే మంచి తునికాకును ఇవ్వాలి. బీడీ కార్మికుల ఐక్యత యూనియన్ వర్ధిల్లాలి. తెలంగాణ ప్రగతిశీల బీడీ వర్కర్స్ యూనియన్ వర్ధిల్లాలి. తెలంగాణ ప్రగతిశీల బీడీ వర్కర్స్ యూనియన్ వర్ధిల్లాలి. జిందాబాద్ టీయూసీఐ, జిందాబాద్ జిందాబాద్ టీయూసీఐ, జిందాబాద్ టీయూసీఐ, జిందాబాద్. బీడీ కార్మికుల ఐక్యత వర్ధిల్లాలి. ఆగదు ఆగదు పోరాటం, బీడీలల్లా పోరాటం. ఇవాళ సాబ్లేవాగరి శివాజీ బీడీ కంపెనీ గత అనేక సంవత్సరాల నుంచి మన జిల్లాలో ఉన్నప్పటికీ గత కొన్ని రోజులుగా బీడీ కార్మికులకు నెలలో వారం రోజులు, 5 రోజులు, 6 రోజులు మాత్రమే పని ఇవ్వడం వల్ల బీడీ కార్మికులకు ఉత్పత్తి తగ్గిపోవడం వల్ల, పని సరిగా ఇవ్వకపోవడం వల్ల ఒక దిక్కు చేసుకొని 10 రూపాయలు వస్తే తిని బతకడానికి ఇబ్బంది ఎదురైతే ఇంకో దిక్కు రాజీనామా చేసినప్పుడు హాజరు శాతం అనేది ఉండక పెన్షన్ నష్టపోవడం అనేది జరుగుతూ ఉన్నది.